ప్రియమైన సోదరులారా, వాక్యానుసారముగా మందిరంలో విగ్రహాలు పెట్టకూడదు. యేసుప్రభు పటమైనా, మరియమ్మ పటమైనా, లేక పౌలు గారి పటమైనా, ఎలాంటి విగ్రహాలైనా కూడా పెట్టకూడదు. అయితే ఏం పెట్టాలి అంటే దేవుని వాక్యం పెట్టాలి. అందుకనే ఆదికాండం మరి మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట ఉన్నది, 1వ వచనం నుంచి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని మనము మరి గోడల మీద చక్కగా రాసుకుంటాము, పులిపేట మీద దగ్గర రాసుకుంటాము, బయట గోడల మీద రాసుకుంటాము. ఎందుకంటే అందరూ చదవడం ద్వారా వాక్యం వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళ జీవితాలు మారుతుంది. ఎంతమంది అలాగ మారారు, వాళ్ళ సాక్ష్యాలు కూడా చెప్పారు. అందుకని మందిరాల్లో మన విగ్రహాలు ఉంచడం ద్వారా మీరు అన్యులు కూడా ఏమంటారు, కానీ మీరు కూడా విగ్రహాలు ఉంచుతున్నారు కదా అంటున్నారు. హెబ్రోన్లో ఈ పద్ధతి ఉండదు. అందుకనే మొట్టమొదటిగా దైవజన భక్త్ సింగ్ గారి ద్వారా వాక్యాలు రాయడం ప్రారంభించారు. అది నేడు ప్రపంచం అంతా